ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు. కీర్తనకారుడైన దావీదు ఒక ప్రార్థన చేశాడు ప్రభు దగ్గర. దాసుడినైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం గమనించగలిగినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా కుటుంబం, నా పిల్లలు ఎప్పుడు నీ సన్నిధిలో ఉండినట్లుగానే, లోకం వైపు చూడకోకుండా నీ సన్నిధిలో ఉన్నట్లుగా నన్ను కాపాడుతూ ఆశీర్వదించి కృపచేత నా కుటుంబాన్ని నడిపించయ్యా అని ప్రార్థించాడు. అలాగే మీ కుటుంబాల్లో కూడా నిత్యము ఆయన సన్నిధిలో ఉండినట్లుగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. నీ బిడ్డల కుటుంబాలను ప్రభువా నాయన, మరి ఏమాత్రం లోకం వైపు చూడక, లోక ఆశల వైపు వెళ్ళక వారిని మీరు ఆశీర్వదించి కాపాడి దీవెనలతో నింపి నీ కాపుదల భద్రత నిండుగా ఉంచమని యేసయ్య నామంలోనే ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.